ఏదైనా గెస్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు, మీకు పరిచయం చేసే ముందు చాలా ఫార్మల్గా అంతా పలానా పలానా అని చెప్తాం. బట్ ఆడవారి హెల్యూజినేషన్, ఫ్రస్ట్రేషన్, వాళ్ళు ఉన్న బాధలు, కోపాలు అండ్ సంతోషాలు అన్నీ బయటపెడతారు. సో మేడం నేను 15 నిమిషాలు వీడియో చేస్తుంటారండి ఎవ్రీ వీక్. ఇన్ని బయట పెడతారని నాకు కూడా తెలియదు. ఎస్ రీసెంట్గా అది ప్రమోషనల్ స్టంటా ఏంటి, పోస్టర్ గురించి మాట్లాడారు కదా. వెల్ నో కమెంట్స్. బట్ కానీ పోస్టర్లో లేరు, కానీ ఇంతమంది స్టూడెంట్స్ మధ్యలోకి తీసుకొచ్చారు. ఇప్పుడైనా మీరు అసలు వెనకాల పోస్టర్ వేసారు చూడలేదా చెప్పండి. ఉంచారు నన్ను ఊరికే అట్లా చిన్నగా అట్లా ఒక ఏడిపించి తర్వాత అది అందిస్తే చిన్నపిల్లడికి చాక్లెట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను కూడా పసిపిల్లలాగా టీం అంతా మరి ముఖ్యంగా డైరెక్టర్ గారు ట్రీట్ చేసి ఆ విధంగా. అంటే మిమ్మల్ని దాచుంచాం అంటున్నారు. దాచుంచడానికి మెయిన్ రీజన్ ఏంటి? దాక్కున్నా కాబట్టి. బయటపడితే ఏమొద్దా అన్నట్ట. ప్రతి క్యారెక్టర్ కూడా అంటే మనకి చాలా, ఇప్పుడు అమ్మోర్లో క్యారెక్టర్ దాన్ని అసలు ఎవరు రీప్లేస్ చేయలేరు. సో సౌందర్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, సో అప్పటి రోజులో ఎలా అనిపిస్తూ ఉంటాయి? లేదండి, ఐఎమ్ బీన్ బ్లెస్డ్ పుట్టినప్పటి నుంచి కూడా. సో ఇన్ దిస్ స్పేస్, ఇన్ దిస్ సక్సెస్ఫుల్ స్పేస్ నేను ఉండగలగడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక రెగ్యులర్గా అవే రోల్స్ అంటే విసుగా నేను అన్నాను, కానీ ఒక ఆర్టిస్ట్గా కొత్తవి ట్రై చేయాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఆ అవకాశాలు ఎప్పటికప్పుడు నాకు వస్తున్నాయి. నేను నిజంగా అమ్మవారు అన్నందుకు అమ్మవారికి, శివయ్యకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ ఆడియన్స్కి. ఒక చిన్న సైజు సినిమానే 70mm సినిమాని మీ రీల్స్లో చూపించేస్తారు. సో దానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఆ జోనర్ని కానీ, సో ఆ విధంగా బయటకు తీసుకురావాలని కానీ అలా ఏమీ లేదండి. అంటే ఏదైనా కొత్తగా చేయాలన్న ఇది ఒకటి. అండ్ ఎవ్రీ ఉమెన్ ఆర్ ఎవరీ హ్యూమన్ ఒక లోపల ఒక వాయిస్ నడుస్తూ ఉంటుంది. అది తిట్టుకుంటుంది, కొడుతుంది, తిట్టేస్తుంది. సో ఆ వాయిస్ని ఒక 15 నిమిషాలు బయటకు తీస్తే సిచ్యువేషన్కి అనుగుణంగా ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఇన్ని రోజులు నడిపించింది, ఇంకా నడిపిస్తోంది. హ్యాపీ జర్నీతో మీ జర్నీ ఎంత డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? చాలా డిఫరెంట్ అండి. ఇప్పటి వరకు నన్ను ఏ సినిమాలో చూడని విధంగా మీరు ఈ సినిమాలో చూస్తారు. అప్పుడప్పుడు ఒక ఆర్టిస్ట్కి అండర్ ప్లే చేయడం కూడా అవసరం. సో ఈ సినిమాలో నేను అండర్ ప్లే చేశాను అన్నాను, కానీ ఫ్రస్ట్రేషన్, కామెడీ అని కాకుండా ఇంకా ఎమోషన్స్ ఉంటాయి. దాన్ని బయట పెట్టగలిగాను, అందులో సక్సెస్ఫుల్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ తర్వాత మీరే చెప్పాలి. మీ స్టైల్లో మా ప్రేక్షకులను ఒకసారి పలకరిస్తారా? ఏం చేస్తున్నారు? తిన్నారా మధ్యాహ్నం? ఏం కూర? తినండి, మంచి సినిమా చూడండి. సినిమాలు తీరినంత వరకు మంచి సినిమాలు రావట్లేదు, తీస్తే మేము చూడమా, పిల్లలతో చూడలేకపోతున్నాం, వాళ్ళ కళ్ళు మూసేయలేకపోతున్నాం, మేము కళ్ళు చెవులు మూసుకోలేకపోతున్నాం ఇన్ని అంటున్నారు. సరే ఓకే, మంచి సినిమా, హ్యాపీ జర్నీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో పిల్లలు చక్కగా చూడొచ్చు, పేరెంట్స్ చూడొచ్చు, ఒక మంచి ఎమోషన్స్ని ఫీల్ అవ్వచ్చు. మంచి సినిమా చూసాం అన్న హాంటింగ్ కొన్ని రోజులు ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మీకు ఉంటుంది. హ్యాపీ జర్నీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. బైగా MEGA9ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎస్, హ్యాపీ జర్నీతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ చైతన్యలో జరుగుతున్నటువంటి ఈ ఫెస్ట్కి అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రమోషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సునైనా ఈ సూన్ టు బి ద స్పెషల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాను అని సునైనా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, MEGA9 TV, హైదరాబాద్ నుంచి.